గత ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని బీఆర్ఎస్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ అన్నారు. మెదర్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో ఆయన సమావేశమయ్యారు. ఎకరా భూమిలో లైబ్రరీ నిర్మించిన ఘనత బీఆర్ఎస్ దనని, ఇప్పుడున్న లైబ్రరీ చైర్మన్లు తాను చేసినవన్నీ పనులు చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి భూ స్కామ్లు చేసిందన్న కాంగ్రెస్ వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. లక్ష్మారెడ్డి పరువు నష్టం దావా వేస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. నువ్వు అధికారంలో ఉన్నావు కదా, ఏడు స్కామ్ చేసినావు ప్రూవ్ చేయి. స్కాములన్నీ స్కీములన్నీ నీ దగ్గర, దొంగ స్కీములు స్కాములు అన్ని నీ దగ్గర ఉన్నాయి. ఈ స్కీమ్ అన్నారు, ఆ స్కీమ్ అన్నారు, ఆ స్కీమ్ వేయాలి, ఏ స్కీమ్ వేయాలి, ఏ స్కీమ్ వేయాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అందరికి తెలియదా? పత్రికా విలేకరులకు తెలియదా? మీడియా ప్రతినిధులకు తెలియదా? ఎవరు ఎప్పుడు ఉన్నారు? భూ కుంభకోణం ఉన్నారు, నీ ఎంబడే ఉన్నారు. నువ్వు ఎందుకు ఆమె మీద ఆరోపణ చేస్తా ఉన్నారు? ఇట్లా వ్యక్తిగతమైన ఆరోపణ మంచిది కాదు. ఖబర్దార్, దాడి చేస్తాడట ఆయన. అదే 60 లక్షలు ఉన్నటువంటి మెంబర్షిప్ ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలంగాణలో అంటే బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు 65,000 మంది బీఆర్ఎస్ సైనికులు ఉన్నారంటే నర్సాపూర్లో బీఆర్ఎస్ పార్టీ. అరే నీ మెంబర్షిప్ ఏంటో చెప్పయ్యా సోదరా, నీ మెంబర్షిప్ చెప్పు. నర్సాపూర్లో అంటున్నావు కదా, మా సైన్యాన్ని నడుపుకునే శక్తి ఉందా నీకు? అక్కడ హరీశ్రావు గారి ఆశీస్సులతోని బ్రహ్మాండంగా నిర్మాణం చేసినాం. డోనర్స్ నువ్వు రికార్డు పోయి చూస్తే కూడా రికార్డులో ఏడో కూడా ఇన్ని పైసలను ఉన్నాయి. ఎవరన్నా డోనర్స్ ఉంటే డోనర్స్ పట్టుకొని కూడా 25 లక్షల బిల్డింగ్ కట్టించారు. నా కొడుకు క్రితం 1 నెల క్రితం మీరు అమెరికా పోతే అంటే ఆయన సాధి తీసుకొని